లేదు ఎలా పెరగాలి? వాడికి ఆధారం ఏంటి? నా బిడ్డ అనాథ అయిపోయాడు, అందరూ ప్రజలందరూ మీరే మా అబ్బాయికి అన్నా అని చెప్పి టీవీలో చెప్తారు. ఏమీ లేదని. ఏమీ లేకపోవటం ఏంటి? అసలు ఎన్ని కాదు సార్. బాబు గారు కంటిన్యూ చేద్దాం. గౌతమి స్టూడియోకి వచ్చిన అందుకే చాలా మందికి ఇందాక నుంచి నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్న సమాధానం ఇస్తుంది గౌతమి వర్షన్ నుంచి. చాలా మంది క్వశ్చన్ ఉండిపోయింది నిజంగా గౌతమి అనంత. ఒకసారి గౌతమి ఆర్టీవీ స్టూడియోకి వచ్చినప్పుడు కొన్ని అంశాలను మాట్లాడింది. ఒక్కసారి ఒక్కొక్క పాయింట్గా చూసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే చాలా మందికి క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు నిజంగా గౌతమి అంతా. ఒకసారి గౌతమి కొన్ని అంశాలను అంది, ఒకసారి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. బైట్ ప్లీజ్. వాళ్ళ ఫాదర్ అందులోనే కాదు, నా ముందు చాలాసార్లు ఆయన బూతులు మాట్లాడతారు. వాళ్ళ మదర్ని కూడా బూతులతోనే సంభాషిస్తారు, వాళ్ళ అక్కని కూడా బూతులతోనే సంభాషిస్తారు. ఆయన సంభాషణే అలా ఉంటుంది. అండ్ వాళ్ళ ఇంట్లో అది కామన్ కల్చర్. ఆయన నన్ను ఎప్పుడు బూతులు తిట్లా ఇప్పటిదాకా, కానీ వాళ్ళ ఇంట్లో అందరినీ తిట్టారు. నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చాడు ఆయన. మేమేదో చెన్నకేశవరెడ్డి సినిమాలో లాంటి వాళ్ళు నిన్ను చంపేస్తాం అన్నారు. ఎన్ని రోజులు చంపేస్తారు అనే పాయింట్లో గొంతు నొక్కేస్తారు సార్. నాకు అర్థం సార్. అంటే నా రియాక్షన్ ఉండటానికి సార్ ఇప్పుడు నాకు క్లారిటీగా, అంటే ఇప్పుడు మనం ఆలోచించి బాధపడతాం. ఏ మనిషి అయినా ఫస్ట్ ఇలా మాట్లాడుకుంటున్నారు మన గురించి, అది మన సొంత ఫ్యామిలీ అనుకున్నోళ్ళు, బాధేస్తుంది. ఇప్పుడు వాళ్ళు బయటకు ఏం చెప్పుకుంటారు సార్? మామూలుగా ఈ ఆడియో నా దగ్గర లేకపోతే అసలు మాకు డబ్బు ఎక్స్పెక్టేషనే లేదు, మేము ఒక వసుదైక కుటుంబం, మా బిడ్డ అసలు చాలా మెట్లు దిగొచ్చి ఈ అమ్మాయిని చేసుకున్నాడు. లిటరల్గా ఎలా బిహేవ్ చేస్తారంటే సార్, నేను రోడ్డు మీద అడుక్కు తింటుంటే ఇతను బెంచ్ కార్లో వచ్చి నన్ను ఎక్కించుకెళ్ళినట్టు చేస్తారు. నాకంత కర్మ ఏ రోజు పట్టలేదు సార్. నేను ఈరోజు ఇండివిజువల్గా నాకు డిగ్రీ ఉన్నదాన్ని, అతని సంగతి ఏంటో అతన్ని అడగండి, డిగ్రీ ఉందో లేదో. నేను ఓన్గా బతుకుతున్నా. అతనికి సినిమాలో రెమ్యూనరేషన్ ఉందా? నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ ఉంది. నేను అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్గా జాబ్ చేసిన దాన్ని. అంటే ఇండివిజువాలిటీ ఉన్న అమ్మాయిల్ని ఇలా పెళ్ళిళ్ళు చేసేసుకొని పాలిచ్చినంత కాలం ఆవుల్లాగా కట్టేసుకొని తర్వాత ఇలా మాట్లాడతారా? ఏ పెళ్లి చేసిన రోజు ఏం తెలుసు మరి? వాళ్ళ ఊర్లోనే జరిగింది పెళ్ళి. పెళ్లి చేసిన రోజు తెలీదా వాళ్ళకేం లేదని? ఆ రోజు ఎందుకు నచ్చా నేను అంటే, ఆ రోజు సన్నగా నేను హైట్గా తెల్లగా ఉండేసరికి నేను నచ్చేస్తా. వాళ్ళ అబ్బాయికి నేను ఒక బెడ్రూమ్లో ఎసెట్ లాగా పనికొస్తా. ఈరోజు నేను బిడ్డని, వాళ్ళ బిడ్డని కంటానికి నేను లావ్ అయిపోయేసరికి నేను, మీరు విన్నారు కదా బూతులు, ఆ బూతుల్లో ఉన్న మనిషిని అయిపోతాను. మాకేముందంట, చుట్టాల్లో చూపించుకోవడానికి ఇబ్బంది అంట. అంటే డబ్బుంటే చూపించుకుంటారా? అంటే ఇప్పుడు ఒక 10,000 కోట్ల ఆస్తి ఉన్నోళ్ళు ఏం చేసుకోరు ఫస్ట్ థింగ్. ఒకవేళ ఉంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా తీసుకెళ్ళిపోతారా? నాకు అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళకి పెళ్ళప్పుడు ఏమైంది సార్? ఇప్పుడు ఒక బ్రెయిన్ అప్పుడు ఒక బ్రెయిన్ ఉందా? ఆ రోజు వేరే బ్రెయిన్ ఆలోచించిందా? ఇతనికంట పెళ్ళ ఉందని బయటకు వస్తే ఛాన్సులు రావంట. ఇప్పుడు ఏమైనా పెద్ద పెద్ద డైరెక్టర్స్ క్యూ కట్టారా సార్ ఇంటి బయట? తెలీదుగా. క్యూ కట్టారా? అక్కడే ఉన్నాడా? నాకు కూడా చూడాలనుంది. రైట్, మిగిలినవి 1 by 1, ఎందుకంటే అన్నీ ఒక్కసారి మాట్లాడడం క్లమ్సీ అవుతుంది కాబట్టి నేను ఒక్కొక్క పాయింట్ని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు మీ ఫ్యామిలీలో బూతులు మాట్లాడుకుంటారు, నాతో అయితే మాట్లాడలేదు అనేది గౌతమి అన్నమాట. ఏంటి అంటే ఒక ఫ్యామిలీ కల్చర్ని తను ప్రజెంట్ చేస్తుంది అక్కడ. ఆ ఫ్యామిలీ కల్చర్ కరెక్ట్ కాదన్నట్టుగా. సరే, అఫ్కోర్స్ ఇంకో మాటలు కూడా అందుకే సార్. నేను మా ఊర్లో మా మిస్సెస్ సర్పంచ్, నేను ఉప సర్పంచ్. 30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేసిన రికార్డు మీ ఎదురు పెట్టా. నా దగ్గర పనిచేసే వర్కర్స్ ఇక్కడ ఉన్నారు చూడండి. నేను నా జీవితంలో స్వేపర్లో రోడ్లు ఊడ్చేవాళ్ళు కానీ ఎవరన్నా వస్తే వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇస్తాను, లేదు వీళ్ళని ఎప్పుడన్నా ఒరే అన్నానేమో అనిపించండి, బూతులు వద్దు, ఒరే అని 30 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు నా ఎంప్లాయీస్. ఇక్కడ మీ స్టూడియోలో ఉన్నారు. పక్కకి వెళ్ళి మీ బాస్ ఎప్పుడన్నా మిమ్మల్ని ఒరే అని పిలిచాడా అంటే, ఒరే అని పిలిస్తే బూతులు తిట్టినట్టే. నేను ఒరే అని పిలిస్తే ఎవరినైనా సరే, నేను 10 మందిని ఒరే అని పిలుస్తా. ఎవరో నా క్లాస్మేట్స్, నా క్లోజ్ బెంచ్మేట్స్, వాళ్ళని ఒరే అంటా తప్ప ఆ 10 మంది తప్ప నేను మా ఊర్లో కానీ చుట్టుపక్కల కానీ ఎవరిని ఒరే అని పిలవలా. నెక్స్ట్ ఇంకోటి, తను సన్నం లావు చుట్టాలకు చూపించుకోవడానికి ఇబ్బంది అవుతోంది. చుట్టాలకి ఎప్పుడు చూపించాలి సార్? నువ్వు అలాగే సార్, ఒక్క నిమిషం వినండి. చెప్పండి. సూసైడ్ చేసుకోవడానికి కమిట్ అయ్యాడు, వచ్చారు. నేను ఇక కాంటబట్టి ఇక నా కొడుకే నాకు దక్కనప్పుడు ఎందులే, వాడు ఇష్టపడిన దానికి ఓకే చేద్దామని చెప్పి ఓకే చేసా. మీరు ఫోటోలో చూపించింది తాంబూలాలు, ఇచ్చే తాంబూలాలు. ఒక 200 మందిని తీసుకెళ్ళా. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరికి భోజనం లేదు, భోజనం పెట్టలేకపోయారు. నేను దారిలో హోటల్లో కూర్చొని అందరం భోజనం చేసి ఇంటికి పోయాం. నెక్స్ట్ మళ్ళీ మా అయ్యంకుడు గారు మేము కూర్చున్నాం.
పెళ్లి చేయాలి మరి మాకు మా నాన్నగారు చచ్చిపోతే 25,000 మంది భోజనం పెట్టి